25 మనం ఎందుకు సెలబ్రేట్ చేస్తామంటే, యేసుప్రభువారు భూమి మీద పుట్టినందుకు ఒక రోజు సెలబ్రేషన్ చేయాలి అని ప్రపంచంలో ఆనాటి రాజులు, ఆనాటి సంఘ పితామహులు, గొప్పవారు వాళ్ళంతా కూర్చొని ఒకరోజు సెలబ్రేట్ చేద్దాం. ఎందుకంటే అపోస్తలులు ప్రారంభ దినాల్లో వారు యేసుప్రభు పుట్టడం కానీ, యేసుప్రభు వారు మరణించడం కానీ, యేసుప్రభు లేచిన రోజు కానీ ఒక ఇయర్లీ సెలబ్రేషన్గా వాళ్ళు ఏం చేయలేదు. వారు ఏంటంటే ఎవ్రీడే దే సెలబ్రేట్, ఎవ్రీడే దే ప్రీచ్ ద గాస్పల్ అబౌట్ జీసస్ బర్త్ అండ్ డెత్ అండ్ రిజరక్షన్. యేసుప్రభు పుట్టుక, మరణ, పునరుద్ధానం ఎవ్రీడే వాళ్ళు ప్రీచ్ చేశారు, ఎవ్రీడే సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రతి నిమిషం ఇవి చెప్తుంటే వెళ్ళిపోయారు. అందుచేతన వారు ఒక సంవత్సరం పెట్టుకొని, ఈ సంవత్సరంలో యేసుప్రభు పుట్టాడు, ఈ సంవత్సరంలో యేసుప్రభు మరణించాడు, ఈ సంవత్సరంలో పలానా డేట్ని వేసే రిజరక్షన్ అయ్యాడు అని ఇయర్లీ పండుగలు ఏం చేయలే అపోస్తలులు. వాటి మీద ఫోకస్ పెట్టలేదు. వాళ్ళ ఫోకస్ అంతా ఏంటంటే ఎవ్రీ మినిట్ అనుదినం ఆయన రక్షణ సువార్తను ప్రకటించండి అనే ఉద్దేశంతో వారు అలా చేసుకుంటూ వెళ్ళిపోయారు. అయితే కాలక్రమేణా సంఘం అభివృద్ధి అవుతున్నప్పుడు మనం కూడా ఇయర్లీ వన్స్ ప్రతిరోజు యేసుప్రభు సువార్త ప్రకటించాలి, ప్రతిరోజు ఆయన మరణ పునరుద్ధానాన్ని ప్రకటించాలి. అయితే దాంతోపాటు ఇయర్లీ వన్స్ ఒక సెలబ్రేషన్ ఉంటే బాగుంటుంది అని కొంతమంది ఆలోచన చేసి ఈ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశారు.